బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నకిలీ పాస్పోర్ట్ స్కామ్ లో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రం సిబ్బంది ప్రణవ్ తో పాటు నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారి లక్ష్మణ్ ను అరెస్ట్ చేశారు. ఈ దందాలో కీలకంగా వ్యవహరించిన ఏజెంట్ ను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసులో 15కు చేరారు. అరెస్టుల సంఖ్య ఇప్పటి వరకు 95 మందికి నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు ఇప్పించిన ముఠా పాస్పోర్ట్ పొందిన వాళ్లలో ఎక్కువ మంది శ్రీలంకకు వెళ్లినట్లుగా గుర్తించారు. ఇక పాస్పోర్ట్ చెన్నైకి చెందిన మురళీధరన్, హైదరాబాద్ కు చెందిన సత్తార్ అయితే ఈ ఇద్దరు వ్యక్తులు కీలక సూత్రధారులుగా తెలుస్తోంది. రైటిక నకిలీ పాస్పోర్ట్ స్కామ్ లో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆదిలాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రం సిబ్బంది ప్రణవ్ తో పాటు నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారి లక్ష్మణ్ ను కూడా అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రైట్ రానా, చెప్పండి, నకిలీ పాస్పోర్ట్ స్కామ్ లో మొత్తం 15 మందిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు 95 పాస్పోర్ట్లను నకిలీ పత్రాల ద్వారా ఇప్పించినటువంటి ఈ ముఠాని దాదాపు 15 మందిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతో పాటు ఆదిలాబాద్ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో పనిచేసినటువంటి సిబ్బంది ఎవరైతున్నారో ప్రణవ్ ఇవాళ అరెస్ట్ అయ్యారు. దాంతో పాటు ఈ నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారిగా ఉన్నటువంటి లక్ష్మణ్ కూడా నిన్న అరెస్ట్ అయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ పాస్పోర్ట్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఏజెంట్ ని ఇవాళ ముంబైలో కూడా పట్టుకున్నారు. వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యొక్క రాకెట్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన తరపుగా అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారించిన తర్వాత ఇవాళ మరొకరిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దీంతో పాటు ముగ్గురు, ఇటు ప్రణవ్ తో పాటు లక్ష్మణ్ తో పాటు అలాగే ఏజెంట్ మొత్తం కలిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు. దాంతో పాటు ఈ పాస్పోర్ట్లు పొందిన వాళ్ళు కూడా చాలా మంది శ్రీలంకకు వెళ్ళిపోయినట్లు కూడా గుర్తించారు. కాబట్టి శ్రీలంకని ఎంబసీకి అక్కడ వీరి యొక్క వివరాలు కూడా పంపించారు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కాబట్టి విదేశాంగ మంత్రిత్వ శాఖతో వీరు సమన్వయం చేసుకుంటూ వీరి వ్యవహారాలు వారిని తిరిగి రప్పించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం. పాస్పోర్ట్ జారీ కేసులో కూడా ఈ మద్రాస్ చెందిన మురళీధరన్, హైదరాబాద్ చెందిన సత్తార్లే ఇప్పటి వరకు కీలక సూత్రధారులు. కాబట్టి వారిని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఈ రాకెట్ అంతా కూడా ఒక్కొక్కరిని అనేక కోణాల్లో కూడా విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరొక 2 రోజుల్లో కీలకమైనటువంటి వ్యక్తులను కూడా అరెస్టులు జరిగే అవకాశం ఉందనేది కూడా ఇప్పటికే సిఐడి నుంచి మనకు అందినటువంటి సమాచారం ఉంటుంది. సో ఏదైనా ఇంత నకిలీ పాస్పోర్ట్ స్కామ్ అనేది అంత ఆషామాషిగా తీసుకోకూడదని కూడా పోలీసులు భావిస్తున్నారు. మొత్తంగా కూడా విదేశీయులు కూడా ఈ యొక్క స్కామ్ లో కూడా ఉన్నారు. కాబట్టి వారిని కూడా అరెస్ట్ చేయాలని కూడా భావిస్తున్నారు. దాంతో పాటు ఎక్కువగా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచే కీలకమైన ప్లేసుల్లో ఫలక్నుమా గానీ, నిజామాబాద్ గానీ, అలాగే మరికొన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క పాస్పోర్ట్ స్కామ్ కు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని కూడా సిఐడి అధికారులు చెప్తున్నారు. రైట్, థాంక్యూ రానా, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.